మన ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్ లాంచ్ ది డిజాస్టర్ వార్నింగ్ సిస్టమ్ దట్ ఈస్ కవచం. సో రీసెంట్ గా మన ఇండియాలో ఒక స్టేట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే డిజాస్టర్ వార్నింగ్ సిస్టమ్ కవచం అని చెప్పి ఒక దాన్ని లాంచ్ చేసింది. అంటే ఇఫ్ ఎనీ కేస్ ఎక్కడైనా సరే డిజాస్టర్ అనేది ఒకవేళ రావచ్చు అని చెప్పి మనకు సిగ్నల్స్ అనేవి మన ఉంటే ఈ యొక్క కవచం అని డిజాస్టర్ వార్నింగ్ సిస్టమ్ మనకి ఇండికేషన్స్ ఇస్తూ ఉంటుంది. సో ఏ స్టేట్ అనేది దీన్ని లాంచ్ చేసింది? దట్ ఈస్ కేరళ. వై కేరళ? బికాజ్ ఇట్ ఈస్ ఏ కోస్టల్ స్టేట్. సో ఎప్పుడైనా సరే ఫ్లడ్స్ రావచ్చు, డిజాస్టర్ యొక్క యాక్టివిటీస్ ఎక్కువగా జరగవచ్చు, కాబట్టి డిజాస్టర్ వార్నింగ్ సిస్టమ్ కవచం అనే దాన్ని లాంచ్ చేసింది కేరళ. అండ్ మన ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి వర్జిన్ కోకోనట్ ఆయిల్ గాట్ ది జిఐ ట్యాగ్. సో రీసెంట్ గా వర్జిన్ కోకోనట్ ఆయిల్ అని చెప్పి ఒక ప్రొడక్ట్ కి జిఐ ట్యాగ్ అనేది ఇచ్చింది. సో ఏ పర్టికులర్ యొక్క రీజన్ కి సంబంధించింది? దట్ ఈస్ నికోబార్ ఐలాండ్స్. ఇది నికోబార్ యొక్క ఐలాండ్స్ లో మనకు అవైలబుల్ గా ఉంటుంది. సో ఇట్ బిలాంగ్స్ టు ది నికోబార్ ఐలాండ్. ఏది? వర్జిన్ కోకోనట్ ఆయిల్. అండ్ మన సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి ఇండియా రీసెంట్లీ డెవలప్డ్ ది ఇండిజీనియస్ ఆటోమేటెడ్ బ్యాటిల్ ఫీల్డ్ సర్వేలెన్స్ సిస్టమ్. అంటే లైక్ వార్ యొక్క టైం పీరియడ్ లో కానీ లేదా మన బార్డర్స్ లో కానీ ఆటోమేటెడ్ బ్యాటిల్ ఫీల్డ్ సర్వేలెన్స్ సిస్టమ్ అంటే అట్ ఎనీ కేస్ ఎక్కడైనా మనకు లైక్ చిన్న వార్ టైప్ సినారియో అక్కడ ఉంటే సర్వేలెన్స్ సిస్టమ్ అనేది వర్క్ చేస్తుంది. అంటే ఎంతమంది ఉన్నారు, సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది. సో రీసెంట్ గా బ్యాటిల్ ఫీల్డ్ సర్వేలెన్స్ సిస్టమ్ డెవలప్ చేసింది ఇండియా. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ సిస్టమ్? దట్ ఈస్ సంజయ్. అండ్ ఈ 3 క్వశ్చన్స్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఇదనమాట, వర్జిన్ కోకోనట్ ఆయిల్. సో రీసెంట్లీ గాట్ GI ట్యాగ్. విచ్ రీజన్ ఇట్ బిలాంగ్స్ టు? That is Nicobar Island. So that's it for today. For more updated one and for more accurate current affairs, follow our channel and subscribe to them.